ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు. జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక కానీ ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం తగ్గలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే కేవలం 1000 కోట్లు సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ లోతుకెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇన్సెన్స్. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలి? పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్తున్నాం. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా. ఈరోజు 40 పంచాయతీలు, 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ లేదు. దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం ఉంది. అట్లా చాలా మల్టిపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా తీసుకున్నాం. మీరు ప్రాపర్ మీకు ఒక 4-5 గంటల్లో కలెక్టర్ అనుభవం జరిగింది మనకు నివేదిస్తుంది. మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్ లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మర అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తామని. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ లో టూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఈ పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా, భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి వాతావరణం వేడెక్కిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజ్ కాదు మనకేం కాదు. ఈ రోజు
పిఠాపురం నియోజకవర్గం దృష్టం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, ముందు తీసేసుకుంటాం, చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు, ఒక 20 అడుగులు ఆ ఇల్లు ఉన్నట్లేదు, ముందుకు చేస్తాం. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఆయిల్ కూడా చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి. సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవి కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో మనం మేము ఏం కోరుకుంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడటం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ ఇన్ లా, ఇట్ ఇస్ ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్ కి మనం ఎంత అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించాలి లేదనేది కూడా మనకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెమ్మదిగా ఉండాలని, అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం. మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసుకున్నప్పుడు మటుకు 4 జిల్లాలు మనకి పర్యావరణం, మనకి ఈ వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ మనకి 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. దీంట్లో మనకు దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్ళు భూమికి అసలు భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మర అడవుల్ని రక్షించుకోవటం, అడవులు అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలో కానీ మర అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మర అడవులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన రోజులు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి ఆ క్యాట్ ఏం క్యాట్ ఫిషింగ్ క్యాట్ మ్యామ్ అదేంటది, అది మన ఏ రిజర్వ్, అది రిజర్వ్ ఏంటి, ఏ రిజర్వ్ కొరంగా పార్క్ లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ ఒక అరుదైన క్యాట్ స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా కొరింగ రిజర్వ్ లో ఇది ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్ గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్ గా స్టడీ చేయాలి. ఒకటి ఎకో టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి, వాటి మరింత పెంపొందించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాచుకోవాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ చేయడం లేదని చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం, అలాగే రాజమండ్రిలో కంప్లీట్ డిస్ప్లే సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది, డిస్ప్లే సెంటర్, యువతకి ఆసక్తిని పెంపొందించే ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెన్ గా ఎప్పుడు చేయాలి ఏంటి, దానికి కేంద్రం డిస్కషన్ వచ్చింది. ప్రత్యేకించి టు సమ్ అప్ దిస్ ఎంటైర్ రివ్యూ ఏంటంటే కొన్ని మోర్ ఆఫ్ మెంబర్స్ బోర్డు వచ్చిన మెంబర్స్ మన
కలెక్టర్ రిలీజ్ చేస్తాను డీటెయిల్ అని అనౌన్స్ చేస్తాను. కూడా మీకు జరిగిందని చెప్తున్నాను. బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి, ఇలాంటి ఏమేమి చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానికంగా పన్నులు కలెక్ట్ చేస్తారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లా. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి దాని నుంచి నేను యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను. అలాగే తగిన ఉదయ్ శ్రీనివాస్ కూడా చెప్పారు, మన బాలసౌరి గారు కలిసినాము, జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండా సో అది ఎంతామంటే ఆయన మనసుకుని మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతుంది. సో చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ అనాల్సి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాన్ని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 years లో ఎంత గ్రామం వరకు పోతుందని ఒక అధ్యయనం చేసి అక్కడికి వస్తాను. నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో నా విన్నపం కూడా ఏంటంటే రేపు పొద్దున రైతులతో ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడున్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. నేను కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తాం తీర్థం ముంపు ఎందుకు ఉంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నాను. అలా మెయిన్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్ అంటే ఎంత అభివృద్ధి వ్యక్తులు మనకి బ్రెయిన్ డ్రైన్. ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీలో ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నారు, భారతీయులు ఉన్నారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2007కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి అభినందించింది ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. బంగారు యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా మంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకునేమో. ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడ ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం మనలో ఉన్న రీసెర్చ్ బెండ్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ వారి ముందుకి కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాం. సో వీ హ్యావ్ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్ students who are willing to support for this program. So, అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని వచ్చిన దగ్గరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారండి. పేరేంటి జయ కాబట్టి సో భీమవరం వాస్తవ్యులు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళు ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్సు నేను బాబా చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే
లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్తారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచం చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లుడు వచ్చే పాటికి. బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, ఇలా నదుకి దాని దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి ఎలాంటి పోయి తీసేసారు. అబ్బాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పు మీకు వెళ్ళినప్పుడు మీకు భవిష్యత్ తెలియజేస్తాను, మీరు ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అసలు తెలియజేశారు. బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా ఓట్లు చేయాలంటే పోలీసు ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన, ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు. మనం ఈ రోజున దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు ఏదైనా మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన విత్తనం లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 అవర్స్ అయితే ఇంక మీరు మర్చిపోయి వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాం పట్టుకున్నా నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించారు, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయింది కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DM4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖకు వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి.
లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. అలా భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టడం, స్పెషల్ సెల్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం. ఎన్ని పట్టుకోవడం సమయం పడదు. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్య కార్యక్రమాలు స్టాంప్ నేను రిజిస్టర్ చేసుకుంటే 2% అది వచ్చింది. అందుకే మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ గారు ఇస్తారు. అది అంటే ఒక విజయం, ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటే సరే మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే ఒక నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సిగ్నేచర్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీని కింద. ఒక పంచాయతీకి సొంతంగా ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours చెప్పడానికి కొంచెం మోర్ డీటెయిల్ చూద్దామని మీకు తెలియజేస్తాను. గురించి ఫస్ట్ ఇది ఏమవుతుందంటే అలాగే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అరకొర జ్ఞానంతో మనం కొంచెం చేయడం. నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి జీవితం అక్కడి నుంచి చెట్లు కూడా వస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైనా దేశాల నుంచి ఏమైనా ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి మనం చెట్లు కొడుతున్నాం. మనకున్న చెట్లు మియావాకి నెట్టాడులో మనం చేసుకోవడం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ కోలాకాయ నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోలా కార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉండదని ఇరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీ కాదండి. ఒక దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, తమిళనాడు, తెలంగాణ నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉంది సార్ 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్మీ అందరి స్వార్థం ఏమవుతుంది వెంటనే ఫస్ట్ పెరిగిపోతే పచ్చగా ఉండదు. పచ్చదనం అనేది చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ దానికి ఏమి పువ్వు కూడా రావాలి కదా. వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకు దానివల్ల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దాన్ని వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల దాని ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కొన్న కాపస్ దాన్ని ఒక 15 years ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మనం అందరూ. ఇప్పుడు చేసాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో సడన్గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోర్డుగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ పెట్టి అంటే ఫస్ట్గా చిక్కగా ఇస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు కనీసం 10 మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజ్లో. దాన్ని ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి మన నేటివ్ స్పీషీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్లోనే చేయాలి. అవి చాలా డేంజర్స్ పర్యావరణానికి కూడా. మన అట్లీస్ట్ అది
మనిషికి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తుంది. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ వీల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ డీ. వనరులు పుష్కలంగాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరం వెంబడి ఓఎన్జీసీ గేర్ సంస్థ ఆయిల్ వెనుక తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేయులు పైలైన్ల భూముల కింద చదివినప్పుడు మొన్న నగరం ఓఎన్జీసీ గడం జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ గతంలో నగరం ఓఎన్జీసీ గేర్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయి స్పాట్. సో వాళ్ళు బిక్కుమని పడుతుంది. కానీ ఓఎన్జీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే రిఫైనరీలు కానీ ఇవన్నీ అంటే కోకోనట్ అంటే కోనసీమ అంటారు, అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్ లాంటి లేవు. సో వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతుంది. పంచగత గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి, కానీ అలాంటి సంస్థలు ఎందుకు వదిలేస్తారు? గత ప్రభుత్వం కూడా అలాగే గెయిల్ని కానీ ఓఎన్జీసీ ప్రాబ్లం ఎక్కడ ఉందండి సార్? నేను చాలా మంది ఉన్నతాధికారులు ఢిల్లీలో కలిసినప్పుడు బేసిక్గా సిఎస్ఆర్ గురించి మాట్లాడతాం. మేము ఇక్కడి నుంచి కొంత దేశానికి కావాల్సిన సహజ సంపద నుంచి తగ్గుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి ఒక డిస్ట్రక్షన్ రావు. బట్ హౌ డు వి దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కువ చోట్ల కొంచెం చెట్లు పోవాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొండ కరగాలి, అక్కడ అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్ వీఆర్ హౌ కన్స్ట్రక్టివ్ అనేది మనకి ఒక క్రైటీరియా. ఓఎన్జీసీ వీళ్ళందరికీ కూడా మేము మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ నేను మాట్లాడుతున్న పొల్యూషన్ సంబంధించి కూడా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపెట్టనేమో సోషల్స్ ఏమి అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ కూడా మన ఎక్స్పోర్ట్ అది అవసరం. కానీ ఇప్పుడు వాట్ కాస్ట్ అనే దాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టి తీసుకోవాలి. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమోగ ఇష్యూ కూడా ముమ్మడివరంలో మాకు రిలయన్స్ పైప్ వేసినందుకు మాకు కంపెన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమోగ మా మత్స్యకారులకు రాలేదు ఇష్యూ. రిలయన్స్ అధికారులు అయితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు ఈ పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పిన ప్రపోజల్లో అసలు ఏటిమోగ లేదు, మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదని కాంపెన్సేషన్ చేరట్లా, అది ఎంత చెప్తుంది ఎంత చేరట్లేదని తెలిసి ఒక వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఇట్ ఇస్ అనవసరం. ఇప్పుడు దిస్ గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్ ఇంక్లూడింగ్ విత్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీస్ ఇంక్లూడింగ్ టు వీల్ ఎవరికైనా మేము చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ఇన్ అ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూర్చొని దందాలు చేస్తే పని అవ్వదు. మనం చేయాల్సిన మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇంత రిసర్చ్ జరుగుతుంది, ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ వేసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది పార్టీ చనిపోయారు ఇలాంటి చోట్ల. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? అది ఉన్నత అధికారులు ఎవరైనా సరే మీరు ఢిల్లీలో కూర్చున్న ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ మీట్ సపోర్ట్. అంటే మరాఠు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా. ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఇది ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రానివి మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రానివి ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. అలాంటి వాటిని పరీక్షించాలన్నది కాదు. దానికి ఏమున్నది, దానికి కావాల్సిన మంచినీరు మరాడుగులు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుస్తుంది, తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాబట్టి ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది. ఈ షిప్స్ రావడానికి రాకపోకలు పూడికలు తీయటం, అలాగే కొంత కాలువలు తవ్వడాల వల్ల డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీటి బాధేసింది. దానివల్ల మరాడుగులు కూడా దోషం కారణం. దానికి తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాం అనే ప్రక్రియలో మరాడుగులో స్థలం ఇచ్చింది.
అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డమ్ చేశారు. మట్టి కానీ అది ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సహజంగా నీళ్ళు రావలేదు, దాన్ని మార్చలేదు. అది తిరిగి అది ఎలా చేయాలో ముందు కానీ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను, దాన్ని ముందు తీసుకుంటాం. మన ఖచ్చితంగా మన అవసరం లేదు. ఈ క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మన తీర ప్రాంతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది సేఫ్ గార్డ్ మాలో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్, ఇది మీరు చూస్తే ఫండ్స్ డైవర్షన్ ఫస్ట్ మామూలుగా ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించకుండా రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ లో పంపిస్తాం, లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఐ థింక్ ఇట్ ఇస్ నీడెడ్, బట్ హౌ డు వి డూ ఇట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ గ్రీనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తున్నారని అయితే ఇప్పుడు మధ్య ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి కాకినాడ కార్పొరేషన్ లో ఇది ఉన్నాయి. ఏమన్నా నేనే చూసాను. అంటే ఎన్ని అది అదే ఏమన్నారంటే అసలు ఈ ఆకుపచ్చ నీళ్ళు అది ఎక్కడో మనకి అది ఏమన్నది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఆక్వాకల్చర్ సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ రైతులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు, అన్ని చెరువులు లభిస్తాయి. మొత్తం గ్రౌండ్ వాటర్లో పారైపోయింది. ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం. అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ ఇప్పుడు గవర్నమెంట్గా కోలాకార్పస్ ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి కూడా అలాంటి చాలా సూచన చేయాలి. చెప్పండి. జిల్లాకి ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉంది. ఈ 4 ముందు కూడా కావట్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా 150 కోట్లు ఈ కాకినాడ డెవలప్ చేశారు. అది కూడా మనం దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం ఈజ్ ద మెయిన్ బేస్. And that too, East Godavari has the greatest potentiality, which we are exploring. And ప్రధాన మంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసౌరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది మనకి టెంపుల్ చుట్టూ సర్కిల్ ఒకటి అదొకటి. అలాగే బోర్డు అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఎక్కువ టూరిజం ఉంది. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని బలంగా తీసుకెళ్ళాలి. ఇదేమైపోతుందంటే ముందు వీఆర్ ఓపెన్ గవర్నమెంట్. అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజు వచ్చింది. సో అందుకని వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం. ఇది మీరు సెక్టర్స్. అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి. కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని కూడా చేస్తారు ఒక లేయర్ కింద. అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంచెం మా స్టడీ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు మంది ఉన్నారు. కుర్సీ శ్యామ్ మోహన్ గారు. సో నేను ఐ థింక్ విత్ ఆల్ దర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు జరిపి డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్.
అంటే మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భాల మీద పాల్గొంటుందంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో కొంత చెప్పారు 2022లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ రానటువంటి పరిస్థితి. అంటే 2018లో కూడా ఇదే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, రాష్ట్రంలో 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళలో 90,000 మంది ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఏజ్ బార్ అయిపోతుంది, 20 సంవత్సరం దాటేస్తుంది. వాళ్ళ పరిస్థితి తీసుకెళ్తారు. ఖచ్చితంగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు అంటే నేను నిన్న పిఠాపురం సభలో కూడా మాట్లాడుతున్నాను. సో ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం అకౌంట్. అంటే ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం ఉంది. ఒక ఆడబిడ్డ మాయమైపు అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్తారు. ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ షీట్ లెస్ దెన్ 72 hours. యూ కుడ్ ట్రేస్ అవుట్ అండ్ బ్రింగ్ హర్ బ్యాక్ టుమారో. అలాంటి 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం దాన్ని కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరికి తెలియదు ఏం కాదు, మీరు దాచేది ఏం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంత జీతాలు ఇవ్వాలి. యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్పారు, ఇంకా నేను హోమ్ గార్డ్స్ కూడా అసలు ప్రతి స్థాయిలో శిక్ష అంటే చిన్న ఇల్లీగల్ రేట్స్ సెట్ అవుతుంది. నార్మల్ కేసు ఎఫ్సీ అంటే ఫుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పెడతాం సార్. అది సరిపోదు, కొంచెం మీద కేసెస్ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తాను, సిఐడికి వెళ్తామంటారు. అలాగే ఓఎన్జీసీ లేకపోతే ఇలాంటి జైళ్ళకి సర్వే చేసినప్పుడు కనీసం ఆ ఫిజికల్ కమ్యూనిటీ వరకు ఇన్ఫార్మ్ చేయకుండా వర్షాలు సర్వే చేసుకుంటే ఈ విషయంలో మీకు కూడా ఖచ్చితంగా we invite you for any suggestions. మీరు ఇలాంటిదంటే మా స్థానిక నాయకులు తీసుకుని కలెక్టర్ తీసుకుని డెఫినెట్ దాన్ని సంబంధిత వ్యక్తి చేస్తాం. చెప్పండి ఒక్క నిమిషం. ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ పోస్ట్ ఆరోపణలు వచ్చేది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సార్. ఈఎస్ఐ హాస్పిటల్ దాంట్లో 2019లో గత టీడీపీ ప్రభుత్వం పిల్లలకి ప్రైవేట్ విద్యా సంస్థల పిల్లలకి 50% ఫీజు రైకి తర్వాత 2014 ప్రతిపాటి అధికారులు ఇప్పుడు మళ్ళా అది రాయితీ కలిపి పిల్లలకి ఫార్వర్డ్